హైదరాబాద్ నాంపల్లిలోని తెలుగు యూనివర్సిటీ పూర్తి స్థాయిలో తరలిపోనుంది. వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి బాజ్పల్లికి షిఫ్ట్ చేయనున్నారు. సుమారు 100 ఎకరాల్లో విస్తరించి ఉన్న పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ కొత్త క్యాంపస్లో కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధమైంది. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా బాజ్పల్లిలో తెలుగు యూనివర్సిటీని పూర్తి స్థాయిలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. తెలుగు వర్సిటీ త్వరలోనే నాంపల్లి నుంచి షిఫ్ట్ కానుంది. 1985లో ఏర్పాటు చేసిన తెలుగు యూనివర్సిటీకి 2002లో బాజ్పల్లిలో 100 ఎకరాల సర్కార్ ల్యాండ్ను కేటాయించారు. ఆ స్థలంలో పెద్ద రాళ్లు ఉండడంతో క్యాంపస్ అభివృద్ధి ఆలస్యమైంది. ప్రస్తుతం 30 ఎకరాల స్థలంలో వర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, లైబ్రరీ, ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ హాస్టల్ను ఏర్పాటు చేశారు. బాయ్స్ హాస్టల్లో 500 మందికి పైగా విద్యార్థులు, గర్ల్స్ హాస్టల్లో 250 మందికి పైగా విద్యార్థులకు వసతికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం నాంపల్లిలో ఉన్న తెలుగు వర్సిటీలో కొన్ని కోర్సులే కొనసాగుతున్నాయి. మెయిన్ కోర్సులు బాజ్పల్లిలో కొనసాగించేలా ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు చేశారు. విద్యార్థులు స్కిల్ డెవలప్మెంట్ కోర్సులపై ఆసక్తి చూపడంతో దానికి అనుగుణంగా కొత్త కోర్సులను తయారు చేస్తున్నారు అధికారులు. విద్యార్థులకు స్వయం ఉపాధి కల్పించేలా కోర్సులను సిద్ధం చేస్తున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావడానికి బడ్జెట్ అవసరం ఉన్నది. ముఖ్యంగా బిల్డింగ్స్ ఇంకా రావాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా హాస్టల్ వసతి కూడా ఇంకొక బిల్డింగ్ రావాల్సిన అవసరం ఉన్నది. వీటికి ఖచ్చితంగా రూసా నిధులు కానివ్వండి, అంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇంతకుముందు మన యూజీసీ నిధులు ఉన్నాయి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలుగు యూనివర్సిటీని ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కళలు కానీ, సంస్కృతి కానీ వీటికి మనం మార్కెటింగ్ ఎక్కువ చేయలేము. ప్రచారం చేయవచ్చు తప్ప మార్కెటింగ్ చేయలేము. కాబట్టి వీటికి సంబంధించి అంటే మనకు తెలుసు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కూడా పర్మనెంట్ అధ్యాపకులు లేవటం, మన కోర్సెస్ కూడా అవి రన్ కావడం లేదు. వాటిని బడ్జెట్ని మనం భర్తీ చేసుకునే విధంగా ప్రభుత్వం కూడా వన్ టైం గ్రాంట్ అంటే డెవలప్మెంట్ గ్రాంట్ ఇస్తే బాగుంటుందనే ఈ మధ్య కాలంలోనే ప్రభుత్వానికి కూడా మేము ప్రపోజల్ ఇవ్వడం జరిగింది. కొన్ని కోర్సుల్లో టీచింగ్ ఫ్యాకల్టీతో ప్రొఫెసర్ల కొరతపై విద్యాశాఖ ఉన్నతాధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చామన్నారు తెలుగు యూనివర్సిటీ రిజిస్టర్ భట్టు రమేష్. ప్రభుత్వ సపోర్ట్తో తెలుగు యూనివర్సిటీకి పూర్వ వైభవం తెస్తామన్నారు. అంతర్గత నిధులను కూడా ఎలా పెంచుకోవాలనే విషయంలో కూడా విశ్వవిద్యాలయం ఫీ స్ట్రక్చర్ విషయంలో కానివ్వండి, లేకపోతే విద్యార్థులకు ఉపాధి ఏ విధంగా కల్పించనే ఉద్దేశంతో కోర్సెస్ కూడా డిజైన్ చేయడం జరిగింది. ఈ మధ్య కాలంలో ప్రారంభించిన అంటే ఉపాధ్యక్షులు గారు వచ్చిన తర్వాత ప్రారంభించిన ముఖ్యంగా లైబ్రరీ సైన్స్, తెలుగులో లైబ్రరీ సైన్స్ కానివ్వండి, యోగా కోర్సు కానివ్వండి, డిజైన్ కోర్సు కానివ్వండి, ఇవి విద్యార్థులకు ఉపాధి చేకూర్చే కోర్సులు మరియు అంతర్గతంగా కూడా నిధులు పెంచుకునే అవకాశం ఉన్న కోర్సులు. కాబట్టి విశ్వవిద్యాలయానికి వన్ టైం గ్రాంట్ గా ప్రభుత్వమే ఒక గ్రాంట్ ఇస్తే బాగుంటుంది అనేది ఒక. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం తెలుగు యూనివర్సిటీకి వన్ టైం బడ్జెట్ తో పాటు సరిపడా అధ్యాపకులు, సిబ్బందిని కేటాయించాలంటున్నారు వర్సిటీ అధికారులు.